ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నీట్ యూజీ 2024కి సంబంధించిన రిజల్ట్స్ అయితే నిన్న అనౌన్స్ చేయబడినాయి. తర్వాత వచ్చేసి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. సో అన్న మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు సీట్ వస్తుందా, ఇన్ కేస్ సీట్ వస్తే ఏ కాలేజ్లో వస్తుంది అని అయితే చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో దాంట్లో భాగంగా నేను మార్నింగ్ వచ్చేసి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు కదా ఎన్టీఏ వాళ్ళు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డీటెయిల్గా పరిశీలిస్తున్న టైంలో నాకు కొన్ని ఆలోచనలు అయితే వచ్చినాయి. సో వీళ్ళు అడుగుతున్నారు మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, మాకు సీట్ వస్తుందా అనేసి. అండ్ అలాగే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే నాకు ఆ డౌట్ అనేది ఎలా రైజ్ అయిందంటే, సో ఇన్ని మార్క్స్ వచ్చినాయి కదా, సో వాళ్ళకి ఎలా వచ్చిందంటే డౌట్, కౌన్సిలింగ్లో మేము పార్టిసిపేట్ చేయవచ్చా, మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని అడుగుతున్నారు. సో దాంట్లోకి వెళ్ళి నేను అనుకుంటున్నాను ఈ వీడియో చేస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎన్ని మార్కులు రావాలి. తర్వాత వచ్చేసి పర్సెంటైల్ అంటే చాలా మందికి అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, పర్సెంటైల్ అంటే ఏంటి అన్న. పర్సెంటేజ్ తెలుసు మాకు, కానీ పర్సెంటైల్ అంటే ఏంటి అనేసి. సో దాని గురించి కూడా నేను ఆ ప్రెస్ నోట్లో చాలా బాగా వివరణ ఇచ్చారు. సో అది కూడా మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ నీట్ స్కోర్ కార్డ్లో వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది, కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. కేటగిరీ ర్యాంక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అంటే మీకు మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి చాలా హెవీగా అనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి ఏ ర్యాంక్ని పరిగణనలోకి తీసుకుంటారు అనేసి మీకు డౌట్ అయితే ఉంటుంది, కాబట్టి ఆ డౌట్ కూడా ఈ వీడియోలో తీర్చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు వచ్చేసి టాప్ 100 ర్యాంక్లో ఉన్నారనమాట. సో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి చూద్దాం. అండ్ అలాగే స్టేట్స్ ర్యాంక్లో కూడా వాళ్ళు చాలా సత్తా అయితే చాటారు. సో వాళ్ళ నేమ్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు చూసిద్దాం ఫ్రెండ్స్. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్తో ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనకైతే ఇక్కడ ప్రెస్ నోట్ అయితే కనిపిస్తుంది కదా, ప్రెస్ రిలీజ్ అనేసి. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేస్తే వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకోండి, మనకి ఇక్కడ పర్సెంటైల్ అనేసి ఉంది కదా. ఈ పర్సెంటైల్ అంటే ఏంటి, ఇది ఒక డౌట్ అయితే చాలా మందికి వచ్చి ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి అన్నీ వచ్చేసి పర్సెంటైల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నారు, మన ర్యాంక్ అవ్వచ్చు. సో అన్నీ సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది నేను చూపిస్తాను. సో వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ చూసుకోండి, ఇక్కడ కేటగిరీ అండ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండ్ నీట్ యూజీ 2023 అండ్ ఇక్కడ 2024 అనమాట. సో బోత్ మనకి ఇక్కడ మనకి కంపేర్ చేసుకోనికి అయితే ఇచ్చారు. సో ఇలా రెండు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓబీసీ అంటే బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ. తర్వాత కింద వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళలో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళదనమాట ఈ కేటగిరీ. అండ్ నెక్స్ట్ ఓబీసీ అండ్ పిహెచ్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో పిహెచ్ క్యాండిడేట్స్ అంటే హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళదనమాట ఇది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లో దీంట్లో చూసుకున్నట్టయితే 50th పర్సెంటైల్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ కేటగిరీకి 50th పర్సెంటైల్ అనేది పెట్టారు. సో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే మార్క్స్ రేంజ్ వచ్చేసి చూసుకుంటే 720 to 135 అయితే ఇచ్చారు. అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకొని మీరు 10,14,372 ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అకార్డింగ్ టు 2023 డేటాబేస్ ప్రకారం చూసుకున్నట్టయితే అంతమంది. సో ఈ ఇయర్ వచ్చేసి మార్క్స్ రేంజ్ వచ్చేసి ఇక్కడ ఎంతవరకు డిఫరెన్స్ వచ్చింది చూసుకోండి మీరు ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ దానికి ఈ ఇయర్ దానికి కంపేర్ చేయండి. సో 720 to 164 ఈ ఇయర్ ఉంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 135. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మీ ర్యాంక్ వచ్చేసి టోటల్ క్యాండిడేట్స్ ఇంతమంది వచ్చారు, ఇంతమందికి ఈ లోపు అనమాట. సో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను చూడండి. సో మనకు వచ్చేసి కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే పర్సెంటైల్ని బేస్ చేసుకొని ఉంటుంది. పర్సెంటైల్ని బేస్ చేసుకొని ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి 164 ఉందా, 164 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లైక్ 164 కంటే 165 నుంచి ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కౌన్సిలింగ్కి అప్లై చేయవచ్చు. సో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారనమాట. సో ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్లో చూసుకున్నట్లయితే 164 నుంచి 720 వరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ అలాగే వాళ్ళందరూ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో ఎంతమంది అని అనుకుంటే ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోండి 11,65,904 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో అలాగే వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసుకోండి, నెక్స్ట్ ఎవరున్నారు ఏ కేటగిరీ, నెక్స్ట్ ఓబీసీ అనమాట. ఓబీసీలో వచ్చేసి ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి తేడా చూసుకోండి ఫ్రెండ్స్, 129 to 163 ఉంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి 107 to 136 అవుతుంది. సో కొంచెం అయితే డిఫరెన్స్ వచ్చింది చూసుకోండి, ఎందుకంటే ఈ ఇయర్ 24 lakh మెంబర్స్ రాయగా లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మంది రాశారు కాబట్టి
సో అందుకోసం ఇంత పెరిగిందనమాట. సో దీన్ని పట్టుకొని చూసుకున్నట్టయితే మనకి కన్ఫామ్గా కట్ ఆఫ్ అయితే పెరగబోతుంది. సో ఇది ఒక సంకేతం అనమాట. సో వచ్చేసి ఇది అనమాట 40th పర్సెంటైల్ అంటే ఇక్కడ 40th పర్సెంటైల్ అంటే ఫ్రెండ్స్ 129 to 165. సో లైక్ 129 అనేది మినిమం మార్క్స్, ఇది తగ్గకూడదు. 163 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై, అంటే 129 వచ్చినా కానీ క్వాలిఫైడే కాదనట్లే, కాకపోతే ఇది తగ్గకూడదు. 129 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా డిస్క్వాలిఫై. ఓకేనా? సో ఇది మీరు 163 వచ్చిందనుకోండి, వచ్చిన వాళ్ళు తప్పకుండా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. సో దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మన కట్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఫైనల్ కాదు, ఇది దీన్ని పట్టుకొని మీరు బేస్ చేసుకొని ఇప్పుడు 163 అంటే మాకు 170 వచ్చినాయి, మాకు సీట్ వస్తుంది కావచ్చు అనేసి మీరు అనుకుంటారేమో. సో అది తప్పు ఇక్కడ, అలా కాదు. ఇది ఏంటంటే జస్ట్ మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారు లేదా అప్లై చేసుకోవాలి అంటే ఇంత వచ్చింది అనేసి పర్సెంటైల్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ చెప్తున్నారు తప్పించి, సో మీరు దీన్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి కాదు. సో ఓకేనా, అది చూసి పెట్టుకోండి. సో మీకు పర్సెంటైల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఫార్ములా ఇస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నీట్ పర్సెంటైల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపేరింగ్, ఎంతమంది ఎగ్జామ్కి రాస్తున్నారు, మైనస్ నీట్ ర్యాంక్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపేరింగ్ ఇంటూ 100 అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను చూడండి. ఇక్కడ నీట్ పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్ టు 7 lakh మెంబర్స్ ఉన్నారు కదా కింద ఎగ్జాంపుల్, 7 lakhs మైనస్ 90 అనమాట బై, అంతే 90 వచ్చేసి వచ్చిన ర్యాంక్, ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతనికి వచ్చిన ర్యాంక్ 90 అవుట్ ఆఫ్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు అంటే 7 lakhs. సో వచ్చిన దాన్ని ఇప్పుడు 7 lakhs మైనస్ 90 బై 7 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ 99.98% అయితే వచ్చిందనమాట. సో పర్సెంటైల్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి ఇది. సో మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ అందరికి చూసుకోండి, ఇక్కడ పర్సెంటైల్ అనేది 45th 40th 50th అని వచ్చిందా. సో మీ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది వచ్చారో చూడండి ఇక్కడ. సో ఇదనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ చూసుకుందాం ఓబీసీ వాళ్ళకి 40th పర్సెంటైల్ అంటే 129 to 163 మార్క్స్, అంటే టోటల్గా 40th పర్సెంటైల్ వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ చూసుకోండి మనకి 1,769 మెంబర్స్ అనమాట. సో ఇలా, సో ఇప్పుడు ఇది ఇంతమందికి ఇంత రేంజ్ అంటే వాళ్ళందరికీ వచ్చేసి 129 to 163 మార్క్సే వచ్చినాయా అంటే కాదు. సో ఎక్కువ కూడా రావచ్చు, ఎక్కువ వచ్చినా కానీ దీంట్లోనే ప్లే చేశారు. అంటే 129 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు వచ్చేసి ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. అట్లా అనేసి 163 కోటి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాలి అనమాట, చేసే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ అర్థం. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆల్ ఇండియా ర్యాంక్కి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కేటగిరీ ర్యాంక్కి తేడా ఏంటి అనేసి అనుకున్నాం కదా, చెప్పుకుందాం కదా. సో అదేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. సో టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 2023లో వచ్చేసి చూసుకోండి 20,59,000 మెంబర్స్ అయితే అపేర్ చేశారు, లైక్ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు, లాస్ట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న మెంబర్స్. అండ్ ఈ ఇయర్ వచ్చేసి 2024లో వచ్చేసి చూసుకున్నట్లయితే 24,06,079 అంటే వచ్చేసి పర్సంటేజ్ రూపంలో చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి 16.85% వచ్చేసి డిఫరెన్స్ వచ్చింది, లైక్ ఇంక్రీజ్ అయిందనమాట ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి. సో ఫ్రెండ్స్ ముందు మాట్లాడుకున్నట్టుగా మనకి టాప్ 100 క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో దీంట్లోకి మనకి ఆల్ ఓవర్ 100 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియాలో వాళ్ళకు వచ్చేసి టాప్ 100 ర్యాంక్స్లో సో ఎవరికైతే సీట్స్ వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకు వచ్చేసి ఇందులో సీట్స్ వచ్చినాయి, ఇందులో ర్యాంక్స్ వచ్చినాయి ఆల్ ఇండియాలో. సో వాళ్ళెవరు ఎంతమంది అనేది ఇప్పుడు చూద్దామండి. సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ రోల్ నెంబర్స్ ఇచ్చినారు, క్యాండిడేట్ నేమ్ ఇచ్చినారు అండ్ జెండర్ అండ్ వాళ్ళకి సంబంధించిన పర్సెంటైల్, నీట్ ర్యాంక్ అండ్ వాళ్ళ స్టేట్ ఇచ్చినారు. సో ఫస్ట్ వచ్చేసి మనము చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకి, సో ఓకే ఎవరు లేరు ఇంకా. సో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇక్కడ నీట్ ర్యాంక్ కదా. సో చూసుకోండి ఇక్కడ నీట్ ర్యాంక్ వచ్చేసి 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఎందుకంటే అందరికీ 99.997129 అనే పర్సెంటైల్ వచ్చింది కాబట్టి అందరికీ ఇంతే వచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. సో జనరల్ ఈడబ్ల్యూఎస్, సో మెయిల్ క్యాండిడేట్ అండ్ నేమ్ వచ్చేసి చూసుకున్నట్లయితే మీకు కస్తూరి సందీప్ చౌదరి. సో వాళ్ళ సీరియల్ నెంబర్ ఇది ర్యాంక్ కాదు. సో ఇక్కడ వచ్చేసి మనకి నీట్ ర్యాంక్ వచ్చేసి 1 అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు చాలా సత్తా చాటారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే వెయిట్ ఎ మూమెంట్.
ఇక్కడ ఎస్ ఇక్కడ చూసుకోండి ఆంధ్రప్రదేశ్ 28th సీరియల్ నెంబర్. ఆయనకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 1. ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి గట్టు భాను సాయితేజ. సో ఓబీసీ ఎన్సీఎల్. సో అతనికి కూడా సేమ్ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. సో మనకి యాజ్ పర్ అందరికీ పర్సెంటేజ్ సేమ్ వచ్చింది కాబట్టి అతనికి కూడా ఇచ్చారు ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ పవన్ కుమార్ రెడ్డి అనమాట, సీరియల్ నెంబర్ 56. ఇతనికి కూడా సేమ్ ర్యాంక్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి 3 మెంబర్స్ కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి 4th పర్సన్ వచ్చేసి ఇతని పేరు ముఖేష్ చౌదరి. సో ఇతనికి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సేమ్ యాజ్ పర్ ఇంతకుముందు వాళ్ళలాగానే వచ్చింది, యాజ్ లైక్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయినంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సాయి జశ్వంత్ రెడ్డి అనమాట. సో ఇతనికి వచ్చిన నీట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 90th అంటే 90 అంత ఎంతమంది ఉన్నారో 100%లో వచ్చేసి 90th ర్యాంక్ వచ్చేసి ఇతను అనమాట. 90th పర్సెంటేజ్ వచ్చేసి పర్సన్ వచ్చేసి ఇతను. సో లాస్ట్ పర్సన్ చూసుకున్నట్లయితే ఇతను ఢిల్లీకి చెందిన వాళ్ళు అనమాట. సో ఇదనమాట. ఇది వచ్చేసి 100 లిస్ట్ వచ్చేసి దేని కొరకు అంటే మొత్తం వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు మనం అనుకుందాం ఇతను ఎవరు సాయి జశ్వంత్ రెడ్డి ఉన్నాడు కదా, జనరల్ క్యాండిడేట్. సో ఇతనికి 90th ర్యాంక్ వచ్చింది. 90th ర్యాంక్ వచ్చింది కదా. సో ఇతనికి వచ్చేసి ఇది ఆల్ ఇండియా ర్యాంక్. 90th ర్యాంక్ అనేది ఆల్ ఇండియా ర్యాంక్. అదే ఇప్పుడు వచ్చేసి ఇతనికి మళ్ళీ కేటగిరీలో చూసుకున్నట్టయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది కేటగిరీ ర్యాంక్స్లో. ఇప్పుడు నేమ్ అయితే గుర్తుపెట్టుకొని సాయి జశ్వంత్ రెడ్డి. సో ఫ్రెండ్స్ జనరల్ క్యాండిడేట్స్కి ఇవ్వలేదు, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కావచ్చు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే. జనరల్ వాళ్ళకి కేటగిరీ లేదు కదా. సో ఇక్కడ మనం చూసుకుందాం పవన్ కుమార్ రెడ్డి అనమాట, ఇతనికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉంది. సో ఇతనికి చూసుకుందాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూసాం కదా, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ టాప్ లిస్ట్ 10 మెంబర్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టాప్ ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్గా ఇచ్చారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇదివరకు మాట్లాడుకున్నటువంటి నేమ్ అయితే వచ్చింది ఇక్కడ పవన్ కుమార్ రెడ్డి అనేసి. సో ఇక్కడ నీట్ ఏ ర్యాంక్ వచ్చేసి 1, కాకపోతే ఇక్కడ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి చేంజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇతనికి ఇచ్చాను, ఇతనికి చేంజ్ అవ్వలేదు, కానీ ఇతనికి వచ్చేసి అక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 వచ్చింది నీట్ ర్యాంక్. కాకపోతే ఇక్కడ వచ్చేసి కేటగిరీ వైజ్కి మీకు ఎంత వచ్చింది అనేది చేంజ్ చేసుకోండి, ఇక్కడ తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ అనేది కేటగిరీ ర్యాంక్ అనేది వేరే ఉంటుంది, అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది వేరే ఉంటుంది. ఆల్ ఇండియా ర్యాంక్ అనేది కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో మనకి అప్పుడు అడిగేదంతా మొత్తం ఆల్ ఇండియా ర్యాంకే, కేటగిరీ వైజ్ ర్యాంక్ కాదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీలో చూసుకోండి ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చూసుకోండి. ఇక్కడ గట్టు భాను సాయితేజ అన్నారు ఆంధ్రప్రదేశ్. సో ఇతనికి వచ్చిన నీట్ ర్యాంక్ 1, కానీ మీకు కనుక ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీ ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. మీకు అదే నీట్ ర్యాంక్ అనేది వేరే. ఇప్పుడు 1 వచ్చిందా ఇతనికి, కేటగిరీలో వచ్చేసి ఇతనికి చూడండి 7th ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకొని 7th ప్లేస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 7th అయినా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 1 అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ అది మీరు సపోజ్గా అనుకోండి, ఇది కాదు ఇక్కడ. సో మీకు 1 అయింది అనుకోండి ఆల్ ఇండియా ర్యాంక్, మీకు సీట్ వస్తుంది ఇక్కడ. కేటగిరీది వేరు, కేటగిరీ పనిచేయదు ఇక్కడ. అదంతా ఊరికేనే జస్ట్ అంతే, ఏదో కేటగిరీని బేస్ చేసుకొని ఇచ్చారు. కానీ ఇక్కడ మొత్తం మీకు అంతా వర్క్ అయ్యేది మొత్తం ఇక్కడ నీట్ ర్యాంక్ అంతే. నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, ఎంత ల్యాక్స్లో వచ్చిందో, థౌజండ్స్లో వచ్చిందో, అది ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ కేటగిరీ లిస్ట్ చూడండి టాపర్స్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ చూసుకోండి. ఇక్కడ నీట్ ఏ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 69 ఇక్కడ హర్యానా వాళ్ళకి చెందింది చూసుకున్నట్టయితే. ఇక్కడ కేటగిరీ ర్యాంక్ అనేది వాళ్ళ నీట్ స్కోర్ కార్డ్లో వచ్చేసి వేరే ఉంటుంది. మీ నీట్ స్కోర్ కార్డ్లో వచ్చేసి కేటగిరీ ర్యాంక్ని పట్టించుకోవద్దు, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అది పట్టించుకోవాలి, ఓకేనా. సో వచ్చేసి ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టాప్ ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే తెలంగాణలో చూడండి, ఇక్కడ మనకి 2 మెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ నీట్ 167th ర్యాంక్ అండ్ 453 ర్యాంక్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి వెంకట రిపేష్ అండ్ శ్రీరామ్ నాయక్, వీళ్ళిద్దరు 2 మెంబర్స్ అయితే వచ్చారు తెలంగాణ నుంచి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్ టాపర్స్ డ్యూరింగ్ 2024లో చూసుకున్నట్లయితే ఆంధ్రకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మళ్ళీ వాళ్ళనే ఎవరైతే ఇందాక వచ్చినారో సో వాళ్ళని స్టేట్ వైజ్గా డివైడ్ చేసి చూసుకున్నట్లయితే మన ఆంధ్రలో చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మనకి కస్తూరి సందీప్ చౌదరి అయితే ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో. ఓబీసీ ఎన్సీఏలో చూసుకున్నట్లయితే గట్టు భాను సాయితేజ ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్ పవన్ కుమార్ రెడ్డి అండ్ ముఖేష్ చౌదరి 5th ప్లేస్. సో ఇలా ఉన్నారనమాట. ఇట్లా స్టేట్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా అండ్ ఆల్ ఇండియా వైజ్గా డివైడ్ చేసి చూస్తే ఇంతమంది అనమాట. సో ఇది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఓవరాల్గా కేటగిరీ ర్యాంక్ అనేది మీరు పట్టించుకోకూడదు,
మీ మీ కేటగిరీలో ఎంతమందిలో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఇస్తారు. అది ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి చూసుకున్నట్లయితే అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో మీరు కేటగిరీని బేస్ చేసుకొని మీకు సీట్స్ ఇవ్వరండి. సో మీకు వచ్చేసి మీకు ఎంతమందిలో నుంచి పోటీ పడి మీరు తీసుకుంటున్నారో అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో 100 ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం కరువులో ఉన్నాం. అలాంటప్పుడు మనము ఓకే 100 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఓకే, అందరికి సఫిషియెంట్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి 100 మెంబర్స్ ఉన్నారు, 10 ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. పోరాడాలి, మరి కష్టపడితేనే కదా మనకి ఇక్కడ సీట్ అనేది దక్కుతుంది కౌన్సిలింగ్లో. సో అందుకోసమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరైతే మీకు మంచి స్కోర్ అయితే వచ్చిందనుకోండి, తప్పకుండా మీకు మంచి కాలేజీలో వస్తుంది. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న నాకు వస్తుందా ఇంత 600 వచ్చినాయి, 603 వచ్చినాయి, 580 వచ్చినాయి, 600 క్రాస్ అయిన వాళ్ళకి తప్పకుండా మంచి కాలేజీలో అయితే సీట్ వస్తుంది. కానీ ఫస్ట్ రౌండ్లోనే మీరు తప్పకుండా డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా అప్లికేషన్ చేసుకొని నేను చెప్పినటువంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీ నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్లో కరెక్ట్ వెబ్ ఆప్షన్స్ కనుక ఇస్తే తప్పకుండా మీకైతే ఫస్ట్ రౌండ్లోనే సీట్ వస్తుంది. దట్టు టాప్ కాలేజీలోనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి అయితే చూసుకున్నట్టయితే దానికి ఎక్కువ ప్రియారిటీ అయితే ఇస్తారు. సో ఫస్ట్ రౌండ్లోనే దాంట్లో నుంచి సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ టాప్ మోస్ట్ కాలేజెస్ అన్నీ ఇవన్నమాట. సో ఏది కర్నూలు మెడికల్ కాలేజ్ కావచ్చు, శ్రీకాకుళం గౌట్ కాలేజ్ కావచ్చు. సో ఇట్లాంటి కాలేజెస్ ఉన్నాయి కదా, సో మెడికల్ కాలేజెస్. సో అందులో కనుక మీరు సీట్ సంపాదించాలంటే తప్పకుండా మీరైతే ఫస్ట్ రౌండ్లోనే అటువంటి కాలేజెస్ అయితే పెట్టుకోవాలి. సెకండ్ రౌండ్కి మీకు మంచి కాలేజ్ అనేది రాదు, ఇంకా ఉండదు అక్కడ. ఓకేనా? అవన్నీ చూసుకొని అయితే మూవ్ అనేది అవ్వండి ఫ్రెండ్స్. సో ఫర్ దట్ నేనైతే ఫ్రీగా గైడెన్స్ ఇస్తాను, వితౌట్ మీకైతే ఎలాంటి మనీ అనేది కాస్ట్ అవ్వకుండా, సింగిల్ రూపీ కూడా పే చేయనివ్వకుండా నేనైతే ఫుల్ ఫ్రీగా మీకైతే గైడెన్స్ ఇస్తాను. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.